వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. వారిలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. వారిలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మర్రి రాజశేఖర్ కొద్దిసేపటి క్రితమే పార్టీకి పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే శాసన మండలిలో మాత్రం వైసీపీకి ఇప్పటికి నలుగురు రాజీనామాల పర్వం కొనసాగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీ, దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం బల్లి కళ్యాణ చక్రవర్తి వీళ్ళు ఇప్పటికే రాజీనామాలు చేశారు. ఇప్పుడు వాళ్ళ కోవలోకి కూడా చూసుకున్నట్టే మర్రి రాజశేఖర్ కూడా రావడం జరిగింది. గత కొంతకాలంగా మాజీ మంత్రి విడుదల రజనీకి దీంతో పాటు చూసుకున్నట్టే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మర్రి రాజశేఖర్ మధ్య విభేదాలు తలెత్తాయి. గతంలో కూడా చూసుకున్నట్టే మాత్రం పార్టీ జిల్లాకు సంబంధించి కూడా పరిశీలకుడుగా పనిచేసిన పరిస్థితి నెలకొని దీంతో పాటుగా కోఆర్డినేటర్ గా పనిచేశారు. కానీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నా కానీ తర్వాత అతన్ని అనతికాలంలో తప్పించిన పరిస్థితి నెలకొంది. అక్కడ మళ్ళీ మర్రి రాజశేఖర్ ని తెర మీద తీసుకొచ్చి అక్కడ పోటీ చేస్తారని భావిస్తే కానీ అక్కడికి మాత్రం కాబట్టి మనోహర్ ని అక్కడ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత అతన్ని పోటీ చేయించిన పరిస్థితి నెలకొంది. ఓటమి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం అక్కడ పొసగలేక వైసీపీకి రాజీనామా చేశారు పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయం కూడా ప్రకటించలేదు. టీడీపీ వైపు వెళ్తారా లేదని చెప్పేసి ఎటువైపు వెళ్తారు అని చెప్పేసి ఇప్పటికీ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించలేదు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మనకున్న తాజా సమాచారం మేరకు టీడీపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ పార్టీ వైపు అడుగులు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం లోకల్ గా ఎమ్మెల్యే కొనసాగుతున్న పత్తిపాట పొల్లారావు కూడా ఆహ్వానించినట్టు మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఎప్పుడు తేదీని ప్రకటిస్తారని చెప్పేసి మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మొత్తం భవిష్యత్ కార్యాచరణ మాత్రం ఇంతవరకు మర్రి రాజశేఖర్ ప్రకటించిన దాఖలాలు మాత్రం కనపడలేదు. ఇప్పుడు చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే మర్రి రాజశేఖర్ విషయంలో కూడా చూసుకున్నట్టు మాత్రం ఆచి చూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తనకు ఎక్కువగా చూసుకున్నట్టు మాత్రం వైసీపీలో నమ్మకంగా పనిచేసినా కానీ నన్ను ఇంతవరకు పట్టించుకోలేకపోయారు, నా మీద దృష్టి కూడా సాధించలేకపోయారు, ఎన్నో దాని నుంచి కూడా మంత్రి పదవి ఇస్తానన్నా కానీ మంత్రి పదవి కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందని చెప్పి సన్నిహితుల వద్ద వాయిపోయిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా కానీ ఇప్పటికీ వైసీపీకి మాత్రం ఒక షాక్ తగిలింది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.